చాలా గొప్పగా ఉందండి. ఇది మరో సెల్యులాయిడ్లో మరో చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. రేంజ్లో ఆడుతుంది కానీ మిగతా ఇంకెవరైనా అయితే కూడా అది ఒక్కరోజు కూడా ఆడదు డెఫినెట్గా నేను చెప్తున్నా. ఇంటర్వెల్ ఫైట్ అది మంచు ప్రాంతాల్లో ఉంది కదా ఆ ఫైట్. అక్కడ కూడా ఏంటంటే రాయలసీమ నుంచి పరిగెట్టుకుంటా హీరోయిన్ వచ్చేసి డైరెక్ట్ హిమాలయాలో వస్తుంది పరిగెట్టుకుంటా. అది నాకు ఏం అర్థం కాలేదు. సో వెనకాల ఉన్న అసలు నాకైతే కొన్ని చూస్తే అయితే పిచ్చిలు వేసిపోయింది. సో మనం ఎందుకని చెప్పకూడదు. సో రేపు అయితే మీకు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. అర్హర వీరమల్లు రేంజ్లో ఉందన్న డెఫినెట్గా. చెప్పుకోవాల్సింది ఫస్ట్ 1 అవర్ గురించి. ఆ 1 అవర్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తారని అనిపించింది, చాలా లాగ్ అనిపించింది. బట్ ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందో పెద్ద బాలకృష్ణ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఎరాజకం అని చెప్పుకోవచ్చు. ఇంతకంటే హై చూడలేమన్న ప్రతి దగ్గర కూడా అంతకు మించి హై చూపించారు సెకండ్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ ఏ ఒక్క 1 మినిట్ కూడా మీకు బోర్ కొట్టదు. మీరు పెట్టిన ప్రతి డబ్బుకి న్యాయం చేస్తుంది. ఒక సినిమాలానే కాదు, ఒక మనిషికి ఎలా అంటే ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే ఒక టెంపుల్స్ గురించి చెప్పే డైలాగ్స్ అయినా, లేదంటే సనాతన గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదైనా సరే ఎక్స్ట్రాడే కనిపించారు. ప్రతిదీ కూడా చేతిలో దండం పెట్టుకొని చూస్తారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి సెకండ్ హాఫ్ వరకు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకేదైనా స్ట్రాంగ్ ఎండింగ్ ఇచ్చుకోవాల్సింది, లేదంటే మంచి స్ట్రాంగ్ ఒక స్టోరీ తీసుకోవాల్సింది. బట్ ఇవన్నీ కాకుండా మీరు ఫిజిక్స్, లాజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని పక్కన పెట్టుకొని మీరు చూస్తే మీకు నచ్చొచ్చేమో కానీ మాకు మంచి స్టోరీ కావాలి, లాజిక్స్ కావాలని మాత్రం మీరు కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. దయచేసి రావద్దు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు బాలయ్య బాబుని ఎంజాయ్ చేస్తారంటే మాత్రం మీరు రండి. మీరు లైఫ్లో మర్చిపోలేరు. అలాంటి సినిమా అయితే తీశాడు. ఎక్స్ట్రాడనరీ ఉందన్న. ఎక్స్ట్రాడనరీ. సో ఇప్పుడే అఖండ 2 తాండవం సినిమా చూసి బయటకు వచ్చాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ కావచ్చు, తమన్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, బాలయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక బాలయ్య గారి డైలాగ్స్ విషయానికి వస్తే అఖండలో ఎలాంటి డైలాగ్స్ మనం చూసామో సో బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి రేంజ్లో అఖండ 2లో కూడా డైలాగులు చాలా ఉన్నాయి. బట్ కొంచెం అక్కడక్కడ ఎందుకో గ్రాఫిక్స్ పరంగా కావచ్చు ఇంకా కొంచెం బాగుండేది అనిపించింది. అఖండ ఎంతైతే మనం ఎంజాయ్ చేసామో అఖండ 2 అంతకు మించి ఇంకా బాగా ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గిందేమో, లేదంటే ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ కొంచెం తగ్గాయేమో అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చెప్పాడు. దేవుడు లేడు అని నమ్మించాలి ప్రజలని కుతంత్రాలు చేసేటువంటి విలన్స్, సో వాళ్ళ మీద పోరాడేటువంటి అఖండ, వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరాటం చాలా అద్భుతంగా చూపించాడు. ఫైనల్గా అఖండ ఏంటంటే ఒక దైవగణంగా కాబట్టి శివగణంగా చూపించాడు అఖండ అనేటువంటి పర్సన్ని, అదే బాలయ్య క్యారెక్టర్ని. సో దేవుడి కోసం పోరాడే ఒక దేవగణంగా బాలయ్య గారు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా అయితే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకి, దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళకి, దేవుడిని నమ్మే వాళ్ళకి చాలా అద్భుతంగా నచ్చుతుంది అఖండ 2 అనే సినిమా. సో ఖచ్చితంగా దేవుడు దైవభక్తి ఉన్న వాళ్ళకి ఈ అఖండ 2 సినిమా నిజంగా ఒక అద్భుతం, మహాద్భుతం అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇప్పుడే అఖండ 2 సినిమా చూసొచ్చి అందరూ బాలయ్య గారి అభిమానులు అయితే జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. నిజంగా బాలయ్య స్క్రీన్ పైన తాండవం చేస్తుంటే థియేటర్లో ఉన్న అభిమానులంతా మహాతాండవం చేశారని చెప్పాలి. బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు అఖండ 2 సినిమాని. ఇది అఖండ 2 సినిమా గురించి. థ్యాంక్ యూ. ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. మన కష్టాలు ఉన్నప్పుడు దేవుడు వస్తాడు, తీరుస్తాడు. అన్నీ ఉండే సినిమా అంతా ఫైట్స్ ఏనండి. ఫైట్స్ అంటే ఊరికే ఇది వచ్చే అలటప ఫైట్స్ కాదు. ఎవరి మూమెంట్కి ఎవరి దానికి ఒక మూమెంట్ అనేది ఉంటుందండి.